డెంగీ ఫీవర్ అనేది అదొక వైరల్ ఫీవర్. డెంగీ వైరస్ అనేది 4 సీరో టైప్స్‌లో ఉంటుంది. డెంగీ వైరస్ 1, 2, 3, 4 ఇవి బేసిక్‌లీ ఒక హెమోరాజిక్ వైరస్. మనకి బ్లడ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో, ఇదొక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ వైరస్. ఒక గ్రూప్ ఆఫ్ వైరసెస్‌లో వస్తదనమాట. దీని ట్రాన్స్‌మిషన్ మలేరియా లాగానే వెక్టర్ బోర్న్ అంటే మస్కిటో బోర్న్ వైరస్ ట్రాన్స్‌మిషన్ అవుతుంది. ఈ పర్టిక్యులర్ వెక్టర్ కొంచెం తేడా. దీన్ని ఎయిడిస్ ఈజిప్టి మస్కిటో అంటాము. ఇదేమో ఎక్కువ పగలు పూట ట్వైలైట్ టైము, మార్నింగ్ టైమ్ అంటే 6:00 నుంచి 8:00 టైము, లేకపోతే ఈవినింగ్ 5 నుంచి 9:30, 10:00 ఆ టైంలో ఎక్కువ ఈ మస్కిటో మనల్ని కుడతదనమాట. సో, అది కొంచెం తేడా మలేరియాకి దీనికి ఆ మస్కిటోస్‌లో. మెయిన్‌లీ మస్కిటో ఒకటే పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ ట్రాన్స్‌మిషన్ అనేది మస్కిటో నుంచే వస్తదనమాట. సో, డెంగ్యూ అన్నాక వైరల్ ఇన్ఫెక్షన్. ఒకసారి డెంగ్యూ వైరస్ మస్కిటో ద్వారా మనలోకి వెళ్ళినాక అది అగైన్ మళ్ళీ స్ప్రెడ్ అవుతది. అన్ని చోట్ల స్ప్రెడ్ అయ్యి మనకి వేరే రకాలుగా ఎఫెక్ట్స్ ఇస్తుంది. మెయిన్‌లీ ఫీవర్, పెయిన్స్ ఇవి వస్తాయన్నమాట. డెంగీ అన్నాక అది వైరస్ కాబట్టి మెయిన్‌లీ ఎట్లా డయాగ్నోస్ చేస్తారంటే ఎవరికన్నా ఫీవర్ ఉంటే. ఇది అక్యూట్ ఫెబ్రైల్ ఇల్‌నెసెస్ అంటే ఫీవర్ వచ్చే డయాగ్నోసిస్‌లో, ఫీవర్ వచ్చే వ్యాధుల్లో ఇది ఒక మెయిన్ వ్యాధి మన కంట్రీలో అట్‌లీస్ట్. అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో చాలా వరకు ఇది ఒక మెయిన్ వ్యాధి అన్నమాట. మలేరియా, చికెన్ గున్యా, ఇప్పుడు కోవిడ్‌తో పాటు డెంగ్యూ ఒక మెయిన్ వ్యాధి. సో, ఫీవర్ వచ్చిన ప్రతి వాళ్ళకి ఎస్పెషల్లీ కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. ఎక్కువ హెడేక్, ఐస్ ఎనకాల పెయిన్, లేకపోతే ఒక పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ ర్యాష్ ఇవన్నీ ఉంటే మనం పేషెంట్‌కి డెంగ్యూ టెస్ట్ చేయమని చెప్తాం. మరి ఫస్ట్ డే ఫీవర్ వచ్చిన ఫస్ట్ డే కాకుండా సెకండ్, థర్డ్ డే మనం టెస్ట్ చేయమని చెప్తాం. ఎందుకంటే ఆ వైరస్ ఒక లెవెల్‌కొస్తే మనం దాన్ని మెజర్ చేయగలం. ఎందుకంటే మనం యాక్చువల్లీ వైరస్‌ని ఇప్పుడు మలేరియాలో మనం బ్లడ్ టెస్ట్ చేస్తే దాని పారాసైట్ మనకు కనపడుతుంది. అట్లా మనకి వైరస్ కనపడదు. వైరస్‌ని టెస్ట్ చేయాలంటే కొంచెం చాలా ఎక్స్‌పెన్సివ్ మెథడ్స్ ఉంటాయి. అది మనం ప్రతి వాళ్ళకి చేయము. మెయిన్‌లీ బ్లడ్ టెస్ట్ చేస్తే దాంట్లో యాంటిజెన్ టెస్ట్ చేస్తాం. ఒక NS1 దాని పర్టిక్యులర్ వైరస్‌లో ఉన్న ఒక ప్రోటీన్‌కి అది యాంటిజెన్ టెస్ట్ చేస్తామనమాట. ఫస్ట్ 4, 5 డేస్‌లో మనం యాంటిజెన్ టెస్ట్ చేస్తాం. 3, 4 డేస్ ఫీవర్ దాటింది అంటే IgM యాంటీబాడీ ఈ యాంటిజెన్‌కి అగెయిన్స్ట్‌గా మన బాడీ యాంటీబాడీ తయారు చేస్తది. ఇనీషియల్‌గా IgM యాంటీబాడీ తయారు చేస్తే తర్వాత IgG యాంటీబాడీ. IgM అంటే కరెంట్ ఇన్ఫెక్షన్‌ని డయాగ్నోస్ చేయడానికి మనం IgM యాంటీబాడీ యూజ్ చేస్తాం. సో, మెయిన్‌లీ మనం డెంగ్యూని ఐడెంటిఫై చేయడానికి NS1 యాంటిజెన్ అండ్ IgM యాంటీబాడీ టెస్ట్స్ యూజ్ చేస్తాం. దీంతో పాటు ఇంకా బ్లడ్ టెస్ట్స్ కూడా సేమ్ మలేరియాకి మనం ఎట్లా వేరే డిసీజెస్‌కి మనం ఎట్లా ఎంత లెవెల్ ఉంది, ఎంత వరకు ఇది సీరియస్ అయింది అన్నానికి టెస్ట్ చేయడానికి బ్లడ్ కౌంట్స్ చేస్తాం. దాంట్లో డెంగ్యూలో యూజువల్‌గా వైట్ సెల్ కౌంట్స్, ప్లేట్లెట్ సెల్ కౌంట్స్ తగ్గుతాయన్నమాట. సో, అవి చూసి అప్పుడు మనం డెంగ్యూ టెస్ట్‌లు కూడా చేస్తే మనకి కన్ఫర్మ్ అవుతది. మెయిన్ డెంగీ ట్రీట్మెంట్ ఏంటంటే త్వరగా గుర్తించడం అండ్ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వడం. సో, ఫస్ట్ ఫ్యూ డేస్‌లో డెంగీ వైరస్ స్ప్రెడ్ అవుతుండగా మన బ్లడ్ వెసెల్స్ రక్త నరాలు పలచబడిపోతాయి. అంటే అయి పోరస్ అయిపోతాయి. దాంట్లో నుంచి ఫ్లూయిడ్ బయటకొచ్చేస్తదనమాట. సో, బాడీకి ఫ్లూయిడ్‌తో చాలా సపోర్ట్ ఇవ్వాలి. సో, మెయిన్ ఫస్ట్ 5, 6 డేస్‌లో బాడీకి ఫ్లూయిడ్‌తో నోటితో అన్నా, ఓరల్‌గా అన్నా, లేకపోతే ఐవీతో అన్నా ఫ్లూయిడ్‌తో బాగా సపోర్ట్ ఇవ్వాలి. చాలా వరకు 90% ఆఫ్ ద టైమ్ ఈ ఫ్లూయిడ్‌తో సపోర్ట్ కరెక్ట్ టైమ్‌కి, కరెక్ట్ అమౌంట్‌లో ఇస్తే అదే చాలు. నెక్స్ట్ స్టెప్స్ వరకు వెళ్ళదు. నెక్స్ట్ స్టెప్స్ వరకు అంటే బ్లడ్‌లో ప్లేట్లెట్ బాగా తగ్గిపోవడమో, లేకపోతే లంగ్‌లో కొంచెం ఇన్‌ఫ్లమేషన్ రావడమో, లేకపోతే లివర్ ఎంజైమ్స్ బాగా పెరిగిపోయి లివర్ ఎఫెక్ట్ అవ్వడము, ఇటువంటి ఏమన్నా జరిగితే ఆ పర్టిక్యులర్ ఆర్గన్‌కి సంబంధించిన సపోర్ట్ గూడా మనం ఇవ్వాల్సొస్తుంది. డెంగీ రిస్క్ ఎక్కువంటే ఎస్పెషల్లీ మనం తొందరగా గుర్తించక ఆ ఫ్లూయిడ్ సపోర్ట్ నీటి సపోర్ట్ లైక్ ఓరల్ ఫ్లూయిడ్స్ అన్నా, ఐవీ ఫ్లూయిడ్ సపోర్ట్ అన్నా సరిగ్గా టైంకి దొరకకపోతే బ్లడ్ థిక్ అయిపోయి, ఎక్కువ ఫ్లూయిడ్ లాస్ అయిపోయి, బ్లడ్ ప్రెషర్ చాలా తగ్గిపోయి బ్లీడింగ్
ఎక్కువై వేరే వేరే ఆర్గన్స్‌లో బ్లీడింగ్ అవ్వడం, బ్రెయిన్‌లో కూడా బ్లీడింగ్ అవ్వచ్చు. బ్రెయిన్‌లో కొన్నిసార్లు డెంగ్యూ ఎన్సెఫలైటిస్ అని ఒక ఫీవర్ అవ్వచ్చు. మెయిన్‌లీ డెంగ్యూ షాక్. డెంగ్యూ హెమరేజ్ అండ్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్‌కి మనం పేషెంట్ వెళ్ళిపోవచ్చు. సో, డెంగ్యూ గూడా 3 లెవెల్స్‌లో ఉంటదనమాట. డెంగ్యూ ఫీవర్ అది కామన్ ఫీవర్. దాన్ని మనం ట్రీట్‌మెంట్ చేస్తాము. అది తగ్గిపోతది. డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటాం. అంటే కొంతవరకు బ్లీడింగ్. మెయిన్ డెంగ్యూ ఎఫెక్ట్ బ్లడ్ వెసెల్స్ మీద ఉంటుంది కాబట్టి కొంతవరకు బ్లీడింగ్ మానిఫెస్టేషన్స్ ఇప్పుడు గమ్స్‌లో బ్లీడింగ్ అన్నా, యూరిన్‌లో బ్లీడింగ్ అన్నా, పొట్టలో ఎక్కడన్నా బ్లీడింగ్ అన్నా అవ్వొచ్చనమాట. అది కొంత ర్యాష్‌తో కూడా లేకపోతే చేతుల మీద బ్లీడింగ్ సైన్స్ సింప్టమ్స్ కూడా మనకు కనపడొచ్చు. సో, దాని ద్వారా మనకు అర్థమవుతుంది లోపల బ్లీడింగ్ అవుతుంది అని. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఈ బ్లడ్ టెస్ట్ చేస్తే మనకు అర్థమవుతుంది. అట్లాగే ఎక్కువ షాక్‌లోకి వెళ్ళిపోతే నెక్స్ట్ లెవెల్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్. అంటే బీపీ మరీ తగ్గిపోయి మనం ఐవీ ఫ్లూయిడ్ సపోర్ట్ త్వరగా ఇవ్వక లేకపోతే డెంగ్యూ బాగా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయ్యి బీపీ మరీ తక్కువైపోతే ఆర్గన్ సిస్టమ్స్ అన్నీ షాక్‌లోకి వెళ్తాయి. అప్పుడు ఆ షాక్ ట్రీట్‌మెంట్ ఒక పర్టిక్యులర్ విధంగా చాలా ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లోనే పెట్టి చేయాల్సొస్తుంది. అప్పుడు ఈ కిడ్నీ షట్ డౌన్ అవ్వచ్చు, లివర్ ఫెయిల్యూర్ ఉండొచ్చు, హార్ట్ గూడా దెబ్బతినొచ్చు, లంగ్స్‌లో నీళ్ళు వెళ్ళిపోయి ఫ్లూయిడ్ బయటకొచ్చి లంగ్ ఫెయిల్యూర్, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అవ్వచ్చు. సో, దానికి సపోర్ట్ ఉండాలి. చాలా కొంతమంది ఎంత సపోర్ట్ ఇచ్చినా కోలుకోలేకపోతారు. సో, ఆ లెవెల్‌కి రానివ్వకుండా తొందరగా గుర్తించి మనం డెంగ్యూ ట్రీట్‌మెంట్ ఎర్లీగా చేయడం కరెక్ట్. మన ఇంటి చుట్టుపక్కల, మనం ఉన్న చుట్టుపక్కల ఎక్కడ మస్కిటోస్ బ్రీడ్ అవ్వకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈ మస్కిటోస్ మరీ ఎక్కువ దూరం ఫ్లై చేయలేవు. మన చుట్టుపక్కలే ఉంటే అవే వచ్చి కుడితే అవే బ్రీడింగ్ వైరస్‌ని బ్రీడ్ చేస్తే మనలోకిస్తాయి. ఈ పర్టిక్యులర్ మస్కిటో డెంగీ మస్కిటో ఏడిస్ ఈజిప్టి మస్కిటో ఏంటంటే డే టైమ్‌లో ఎక్కువ కుడతాయన్నమాట. అండ్ ప్లస్ అది ఒక పర్టిక్యులర్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే క్లీన్ వాటర్ రిసెప్టికల్స్. మన మంచి నీళ్లు ఉన్న చోట అవి ఎక్కువ బ్రీడ్ చేస్తాయి. వాటి ఎగ్స్ అన్నీ గూడా మంచి నీరున్న చోట బ్రీడ్ చేస్తాయి. అంటే మన ఇంట్లో ఉన్న పాటెడ్ ప్లాంట్స్ ఏమన్నా ఉన్నా, లేకపోతే డ్రమ్స్‌లో మనం ఎప్పుడైనా నీళ్ళేమన్నా ఉంచుకున్నా, లేకపోతే మన ఇంటి చుట్టుపక్కల ఏమన్నా చిన్న పాండ్స్ లాంటివన్నా లేక్స్, ఫ్రెష్ వాటర్ లేక్స్, పార్క్స్ లేకపోతే రెయిన్ వాటర్ గూడా ఒక్కొక్కసారి మన రెయిన్ పడినాక చానా టైం అట్లానే ఉండిపోతుంది. అదంతా క్లీన్ వాటర్ బట్ అలాగే స్టాగ్నెంట్‌గా ఉండిపోవడం వలన దాంట్లో మస్కిటో బ్రీడింగ్ స్టార్ట్ అవుతుందనమాట. సో, అటువంటి వాటర్ బాడీస్ ఏమి మన దగ్గర ఎక్కువ ఉండకుండా అది మెయిన్ చూసుకోవడం అది. అప్పుడు మస్కిటో బ్రీడింగ్ మనం చాలా తగ్గించొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనం బయటకి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ ఆ టైమ్స్‌లో ఎర్లీ మార్నింగ్ టిల్ 8:30, 9:00 తర్వాత మళ్ళీ ఈవినింగ్ 5 నుంచి 9 వరకు బయటకి వెళ్ళినప్పుడు కరెక్ట్ ప్రికాషన్స్ తీసుకోవడం, మస్కిటో రెపెల్లెంట్స్ వాడడం, లాంగ్ ప్యాంట్ క్లోత్స్ వేసుకోవడం, ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి సాక్స్, లాంగ్ ప్యాంట్స్ క్లోత్స్ వేయడం. ఈ సీజన్స్‌లో మాన్సూన్ సీజన్స్‌లో డెంగ్యూ, మలేరియా 2 ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ టైంలో ఎక్కువగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి.